ఒక నక్క తెలివి అయిన కథ. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో సింహం, ఏనుగు, నక్క, కోతి, పులి ఇలా ఎన్నో జంతువులు జీవించేవి. ఆ అడవిలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఒకరోజు ఆ అడవిలోని చెరువులో ఒక భయంకరమైన మొసలి స్థిరపడి నీళ్లు తాగడానికి వచ్చే జంతువులను పట్టుకొని తినసాగింది. అన్ని జంతువులు భయపడిపోయాయి. ఇలా కొనసాగితే మనం నీళ్లు తాగలేము, ఒక్కొక్కరిని మొసలి మింగేస్తుంది అని ఒక సమావేశం పెట్టాయి. ఏనుగు చెప్పింది, నేను బలవంతుడిని, నేను దాన్ని తరిమేస్తాను అని నీటిలోకి దిగింది. కాని మొసలి తన పదునైన పళ్లతో ఏనుగు కాలు పట్టేసింది. ఏనుగు తేరుకొని బయటికి వచ్చేసింది. పులి ప్రయత్నించింది. నా బలంతో దాన్ని చంపేస్తాను అని జంప్ చేసింది. కాని మొసలి నీటిలో ఉండటం వలన పులి బలహీనమై వెనక్కి వచ్చింది. నక్క అప్పుడు తెలివిగా ఒక ప్లాన్ వేసింది. అది కోతిని పిలిచి చెప్పింది, నువ్వు చెట్టుమీద కూర్చొని మొసలిని ఆటపట్టించు. నేను ఒక వల వేస్తాను. కోతి చెట్టుపై కూర్చుని, అయ్యో మొసలిబాబూ, నీకు భూమిపైకి రావడానికి ధైర్యమా? నీకు కాళ్ళు లేవు కాబట్టి నీరు బయటికి వస్తే నేనూ దూకుతాను అని ఎగతాళి చేసింది. మొసలి కోపంతో నీటి నుంచి బయటికి దూకింది. అప్పుడు నక్క వేసిన వలలో అది చిక్కుకుంది. అన్ని జంతువులు ఆనందంగా అరవసాగాయి. జై! ఇకపై మనకు భయం లేదు. మొసలిని అడవికి దూరంగా తరిమేశారు. జంతువులందరూ నక్క తెలివికి కృతజ్ఞతలు తెలిపారు. బలం కంటే తెలివి ఎప్పుడూ గెలుస్తుంది.